శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుడి యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవ్వటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. మకర రాశి గురించి వారు చేసే వృత్తి, దాని యొక్క లాభ నష్టాలు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో మకర రాశికి శని అధిపతి. అదే శని ఈ రాశి వారికి దశమ స్థానమైనటువంటి తులారాశిలో ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ జీవితంలో ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే చిన్న స్థాయిలో వీళ్ళ జీవితం ప్రవేశించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో వీరు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మకర రాశి వారు సాధారణ కుటుంబంలో అంటే బిలో యావరేజ్ కుటుంబంలో జన్మించిన వారు మాత్రమే జీవితంలో కష్టపడి పైకి రావడం అన్నది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. అయితే బాగా ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించిన మకర రాశి వారు చాలా వరకు జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. ఇదంటే కాలచక్రంలో మరి సహజ రాశి చక్రంలో ఈ మకర రాశి సహజ కర్మస్థానం అవటం వల్ల జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మలో జాతకుడు తను తీర్చుకోవలసినటువంటి రుణాన్ని బట్టి ఈ జాతకం నడుస్తూ ఉంటుంది. సో సహజంగా అప్ అండ్ డౌన్స్ ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా అంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతనికి చాలా సామర్థ్యం ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇతని దగ్గర చాలామంది చదువు నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వీడిది కాకుండా వీడి దగ్గర నేర్చుకున్న వారికి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇది సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు రాస్తున్న వారికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక చిత్రమైన కాంబినేషన్. వీళ్ళకి దశమ స్థానంలో రవి నీచ పొందుతూ ఉంటాడు. సహజంగా వీళ్ళకి అష్టమాధిపతి. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినప్పుడు సివిల్స్ రాద్దాం, గ్రూప్ 1 రాద్దాం అనుకున్నప్పుడు, లేదంటే ఒక ఎమ్మెల్యే పోటీ చేద్దాం, ఎంపీకి పోటీ చేద్దాం అనుకున్నప్పుడు సహజంగా వీళ్ళు ఎంత సామర్థ్యం ఉన్నా పెద్దగా సక్సెస్ రాకపోవచ్చు. అదే చిన్న స్థాయి గ్రూప్ 4 రాద్దాం, కానిస్టేబుల్ పరీక్ష రాద్దాం, లేదంటే వార్డు కౌన్సిలర్ పోటీ చేద్దాం, కంపల్సరీగా విజయం రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దశమంలో రవి నీచ పొందడం వల్ల, రవి అష్టమాధిపతి అవ్వడం వల్ల సహజంగా వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడూ చిన్న స్థాయిలో ప్రవేశించి ఉన్నత స్థాయికి వెళ్ళడానికే ఈ జాతకం ప్రభావం చూపుతూ ఉంటుంది. కేవలం ఈ మకర రాశి, మకర లగ్నం, అలాగే మకరంలో గురువు ఉన్న ఇవి వర్తిస్తూ ఉంటాయి. అంటే అసలు సృష్టి నిర్ణయంలోనే ఈ మకర కుంభాల్ని సేవకా వృత్తిగా నిర్వహించడం జరిగింది. అంటే మనకి ఈ వృత్తి డిసైడ్ చేసినప్పుడు ఈ నవగ్రహాలకి ఈ 12 భావాలు అలాట్ చేసినప్పుడు ఈ సింహరాశి, కర్కాటక రాశి వారిని రాజు రాణిగా అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లానెట్స్గా నిర్వహిస్తూ ఈ మకర కుంభాలని అంటే సింహం నుంచి లెక్కెట్టుకుంటే మకరం 6 అవుతుంది, అలాగే కర్కాటకం నుంచి లెక్కెట్టుకుంటే అటువైపు నుంచి కుంభం 6 అవుతుంది. కాబట్టి కేవలం వీరిని సేవకులుగానే నిర్ణయించడం జరిగింది. అంటే సైనికులుగానో సేవకులుగానో సబార్డినేట్గానే ఈ మకర కుంభాలని నియమించడం జరిగింది. వాటికి శని అధిపతిగా ఉండడం వల్ల కామన్గా వీళ్ళు సేవకా వృత్తినే కలిగి ఉంటారు. సో ఆ కారణం వల్ల ప్రతివాడు సేవకుడే అనుకుందాం. బట్ కానీ జాతకరీత్యా వీళ్ళు కష్టపడి చిన్న స్థాయి నుంచి పైకి స్థాయికి రావాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయికి రాలేరు. ఒకేసారి ఉన్నత స్థాయికి వచ్చినా ఆ స్థాయి నిలబెట్టుకోకుండా తిరిగి చిన్న స్థాయికి రావడం కూడా ఈ జాతకుడికి కారణమవుతూ ఉంటుంది. దశమ స్థానం రవి నీచపడి అవ్వటం వల్ల ప్రభుత్వ సర్వీసులో చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా వెదిగే అవకాశం ఉంది. అయితే అదే దశమంలో శని ఉచ్చ పొందడం వల్ల ఒక కార్మికుడిగా ప్రవేశించి కార్మిక నాయకుడిగా ఎదిగి
అదే ఒక పెద్ద ఇండస్ట్రీ స్థాపించడం కానీ, అదే సంస్థనికి పెద్ద యజమానిగా మారడానికి కూడా ఈ మకర రాశి వారికి శని యొక్క స్థితిని బట్టి, రవి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మకర రాశి వారికి ముఖ్యంగా మకర రాశి వారికి శని ప్లస్ రవి కలిసి ఉన్నా, పరస్పర దృష్టి ఉన్నా, పరస్పర వీక్షణ ఉన్నా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు. లేదా తండ్రి చేసే వృత్తికి అర్హత కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ రెండు కాంబినేషను జీవితంలో వీరి యొక్క జాతకంలో శని రవి కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లభిస్తూ ఉంటుంది. లేని సందర్భంలో తండ్రి గారు చేసే వృత్తి వారసత్వంగా కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్లో ఇద్దరిలో ఒకరికి మాత్రమే అనుకూలత ఉంటుంది, ఒకరి తర్వాత మరొకరికి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ జాతకం, ఈ మకర రాశి వారు కంపల్సరిగా గత జన్మ సంబంధాన్ని బట్టి, రుణానుబంధాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరిగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి
యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, హంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.